అప్పు పద వెళ్దాం పద. అలో గోకుల్ సాబ్ నమస్తే. ఎవరా నువ్వు? ఏం సాబ్ అప్పుడే మర్చిపోయినావా నన్ను? ఇంతకీ సిస్టర్ ఎట్లా ఉంది సాబ్? అదే నీ లవర్. పెళ్లి చేసుకున్నావా? అరే పెళ్లికి నన్ను పిలవలేదేం సాబ్? రేయ్ ఇప్పుడు నా మూడు బాలేదు, వెళ్ళిపో. మీ మూడు బాగాలేదు, నా పరిస్థితి బాగాలేదు. ఓ 10,000 డబ్బులేంటి సాబ్? నా దగ్గర లేవు. అరే ఊరికే అడిగినానా, అడ్వాన్స్ గా ఇవ్వండి. మీలాంటి వాడితో మాలాంటి వాళ్ళకి పనులుంటాయి కదా సాబ్. రేయ్ ఎలా కనిపిస్తున్నాను రా నీకు? పైసలు ఇస్తే మీకు కనిపించకుండా పోతాను సాబ్. బెదిరిస్తున్నావా? లే 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 లేకు పైకి లే. థ్యాంక్ యూ సాబ్, థ్యాంక్ యూ. ఏంటే ఇది రోడ్డు మీద పడిపోయేంతలా తాగలా? నేను పడిపోలేదు సాబ్, వాడు దోషిండు. ఎవరు? అదిగో వాడే సాబ్, వాడే. మీరా? నన్ను ఉపయోగించుకున్నాడేమో, పడేసి వెళ్ళిపోయిండు. నాతో నింద వేయించుకున్న మీరు నన్ను పైకి లేపిర్రు. ఏమంటున్నావు నువ్వు? వెళ్ళిపోతున్నాడే, వాడు పెద్ద ఖతర్నాక్ సార్. ఒకరోజు నాకు పైసలు ఇచ్చి ఆయన ఆడే కొట్టించుకున్నాడు. ఆళ్ళెవరికి ఆడి పైన సింపతి రావాలంట. ఇంకో రోజు మళ్ళీ పైసలు ఇచ్చి మీరు కొట్టించురని ఆ అమ్మాయితో చెప్పమన్నాడు. ఆమెకు మీ పైన అనుమానం రావాలంట సార్. ఏం ఆటలాడిండు సాబ్, గాడు బాగుపడాడు సాబ్. గాడితో జరంత జాగ్రత్తగా ఉండుండి. ఆ అమ్మాయికి కూడా జాగ్రత్త అని చెప్పుండ్రి సాబ్. ఆడు కసాయవాడు సాబ్ అని నమ్మొద్దు సాబ్, నమ్మొద్దు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన ఆ మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కాల్చుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.